కూకట్పల్లి గౌతమ్ కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీలో సరైన లెక్చరర్లు లేరని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ ఆఫీసు కార్యాలయం ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. నెల రోజుల నుండి కాలేజీకి సిబ్బంది, లెక్చరర్లు రాలేదని ఆరోపించారు. ఇలా అయితే మా చదువులు ఎలా ముందుకు సాగుతాయని విద్యార్థులు కాలేజీ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. మేము ప్రతిసారి చెప్తున్నాం అన్న, ప్రతిసారి చెప్పినా సరే వాళ్ళు అసలు తీయట్లేదు, అసలు చెప్తుంటే పట్టించుకోవట్లేదు. అడిగితే ఏమంటే మారుస్తా అంటే ఇంకెన్ని రోజులు మారుస్తారు? మా స్టడీ అనేది ఉంటది కదా, ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ ఏం రాయాలి? ఇప్పుడు ఎగ్జామ్స్ ఆగిపోతే ఇంటి వాళ్ళు ఫోన్ చేసి ఎక్కించి చెప్తారు ఇంట్లో పేరెంట్స్. వాళ్ళు మమ్మల్ని అంటే మేమేం చేస్తాం చెప్పండి? కామర్స్ చాలా సార్లు ఒక 7 మెంబర్స్ మా స్టాఫ్ మొత్తం కామర్స్ ఒక్కటే చాప్టర్ అయింది. బోర్డ్ ఎగ్జామ్ మేము ఒక్క చాప్టర్ రాస్తామా? అకౌంట్స్ చెప్పండి సార్ అంటే అకౌంట్స్ అతను చెప్పిందే చెప్తున్నా, 10 సార్లు చెప్పింది ఎట్లా మేము రాస్తాం అకౌంట్స్? మాకు టఫ్గా ఉన్నవే కదా మేము అడుగుతున్నాం. అడిగినందుకు టార్గెట్ చేస్తారు. ఏమంటే మీరు ఎందుకు అది చెప్తున్నారు, మమ్మల్ని చెప్పాలి కానీ కిందికి ఎందుకు వెళ్తున్నారు అనుకుని వాళ్ళని మమ్మల్ని అడుగుతున్నారు. ప్రతి ఒక్క విషయం ఏది ఉన్నా సరే, గర్ల్స్ ప్రాబ్లమ్స్ అయినా, గర్ల్స్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా చెప్పినా పట్టించుకోవట్లేదు. వాటర్ ప్రాబ్లమ్ అని చెప్పినాం, అది పట్టించుకోలేదు. ఆఖరికి బోర్డు ప్రాబ్లమ్ అన్నాం, ఫ్యాన్ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పినా పట్టించుకోకపోతే మేము ఇంకేం చేస్తాం? మేము ఎట్లా చదవాలి? ఎట్లా ఏమంటే ఫీజు కరెక్ట్ ఫీజు తీసుకున్నప్పుడు పెట్టాలి కదా మమ్మల్ని కూడా. ఫ్యాకల్టీస్ అంటే అన్ని ఫ్యాకల్టీస్ నేనైతే మాక్సిమం నాకు అకౌంట్స్ మాక్సిమం ఎవరికంటే సిఈసి మొత్తానికి అకౌంట్స్ చాలా టఫ్ ఉంటుంది కాబట్టి మాకు అది ప్రాబ్లం కాబట్టి అది చెప్పమని